వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట పెదకోట జీనపాడు పంచాయతీ పరిధిలో 11 గ్రామాల గిరిజనులకు గతంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి ఆయన నడిచిన రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుతూ గుర్రాలతో 3 కిలోమీటర్లు పాదయాత్ర వినూత్నంగా నిర్వహించారు. ఆ పరిధిని గిరిజనులు సుమారు 2500 మంది జీవనం సాగిస్తున్నారు. డిసెంబర్ 20, 2024 సంవత్సరంలో బలగరువు నుండి వాజంగి, పిచ్చిమామిడి, గుమ్మంతి, కోటలగొరువు మీదుగా దాయర్తి వయా మడ్రేబు నుండి తునిసిబు గ్రామంనకు జనవరి 25వ తేదీన 12 కిలోమీటర్లు 11,64,00,000 రూపాయలు బీట్ రోడ్డు నిర్మాణానికే ప్రభుత్వం సంక్షేమం చేసింది. ఈ రోడ్డు మీద నుండి బల్లగరువు, వాజంగి వరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడిచి వచ్చి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికొచ్చి 7 నెలలు గడుస్తున్న ఆ రోడ్డు పనులు మాత్రం ప్రారంభించడం జరగలేదు. దీంతో 11 గ్రామాల ఆదివాసీ గిరిజనులు రేషన్ డిపో రాకపోకలకు 24 కిలోమీటర్ల నుండి 44 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లవలసిన పరిస్థితి. 8 ఎంపీపీ స్కూల్స్ ఉన్నాయి, 8 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీరికి పౌష్టికాహారం తీసుకుని వెళ్లాలన్నా గుర్రాల మీద తీసుకువెళ్లే పరిస్థితి. రోడ్డు సౌకర్యం లేనందున అనారోగ్యంతో హాస్పిటల్లో మరణించిన మృతులను 7 కిలోమీటర్ల నుండి పైబడి డోలి మోతలు తప్పని తిప్పలు పడుతున్న గిరిజనులు. నేటికి పనులు ప్రారంభించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురి అవుతున్న గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రోడ్డు సౌకర్యాలను నిర్మించాలని కోరారు. రోడ్డు మంజూరు పెదకోట బలగారు నుండి తునుసుబవారాకి మంజూరు అయ్యింది, కానీ రోడ్డు ఇవ్వాలి రోడ్డు ఇవ్వాలి బల్లగారు టు దాయార్తి టు మడ్రాబు టు తునుసుబు రోడ్డు మంజూరైంది. 11 కోట్లు మంజూరైంది, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. చేస్తామని అన్నారు కానీ చేయట్లేదు. గుర్రాలతో బాధలు పడి అలాగ తిరుగుతున్నాము. కుక్కంపేట, పాడేరు, దేవరాపల్లి. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ అధికారంలో వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ చేస్తామన్నాడు కానీ మంజూరు చేశాడు, కానీ మరి ఎవరు ముందుకు రావట్లేదు. రోడ్డు ఇవ్వాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత డిసెంబర్ నెలలో అనంతగిరి మండలం బల్లగరువు గ్రామం నుంచి వాజంగి గ్రామం వరకు 1 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రోడ్డు ఈరోజు కూడా పని మొదలు పెట్టలేదు. దానికోసం దాయర్తి నుండి ఈరోజు గుర్రాల యాత్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే బల్లగరువు, వాజంగి, దాయర్తి, గుమ్మంతి, పీచిమామిడి, మడ్రేబు, తులసి వరకు జనవరి 25వ తారీఖు నాడు సుమారుగా 11,64,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశారు. చేసిన నేటికి కూడా రోడ్డు ప్రారంభించకపోవడం వల్ల ఈరోజు గుర్రాల మీద వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు దయించి ఈ రోడ్డుని పనులు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి మనం గుర్రాల మీద ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏదైతే రోడ్డుని పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. అడవి తల్లి బాట అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. అటువంటి ప్రచారంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది చాలా అన్యాయం. వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొద్ది ఈరోజు దాయర్తి పీవీటీజీ గ్రామం నుండి బల్లగరువు, వాజంగి వరకు గుర్రాల యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరువు, వాజంగి, దాయర్తి, మడ్రేబు, తులసిబు మెయిన్ రోడ్ అనేది కూడా పనులకి
11,64,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఇప్పటికి 7 నెలలు అవుతుంది, కానీ పనులు మాత్రం మొదలుపెట్టలేదు. దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరువు నుండి దాయర్తి వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేపు గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది ఈరోజు కూడా శవాళ్ళు కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డోలీలు లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర